ఇప్పుడు వాక్య పట్టణాల కొరకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం బేబీ గారు చదువుతారండి. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు సరోజిని గారండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు మేరీ గారండి. లోకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు ప్రియాంక గారండి. మీరందరూ సిద్ధపడి ఉండండి. ప్రభువు తన యొక్క సూచనలు మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెను. ఈ కొద్ది పక్షం దేవుడు దీవించునుగా. మేరీ గారండి, మీరు కూడా లైన్లో ఉన్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని చాలా దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 19 వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందేనో వానికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు అగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై ఉండెను అనియు ఆ దూతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందును ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు. ఆయన దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయ యథార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులు ఇద్దరికి మరి వారి సతీమణులకి నాకు హృదయపూర్వక వందనాలు. 8 నుంచి 14 2వ అధ్యాయం 8 నుంచి లోకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన అందరి వినుకులు ఆస్వాదించి దీవించునుగాక. వాక్య పఠనాలు చదివిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ కోసం యు ధనలక్ష్మి గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాము. గారికి ప్రభు పేరిట వందనాలండి. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది. అలాగే కేక్ కటింగ్కి కేక్ కటింగ్ కార్యక్రమం మన అయ్యగారులు ఇద్దరు చేతుల మీద జరుగుతుందండి. ఉన్నాను కనుక వెలుగైనటువంటి దేవుడు చీకటి కలిగిన మన జీవితాలను వెలిగించడానికి వచ్చాడు కనుక దానికి సాదృశ్యమైనటువంటి క్యాండిల్ను ఈ సమయంలో మనం వెలిగించి మరి చీకటిమైన మన జీవితాలు వెలిగించబడిన జీవితాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక మనము వెలుగుతూ అనేకులను వెలిగించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక దానిని మరి సాదృశ్యమైనటువంటి క్యాండిల్ని సర్వీస్ కార్యక్రమాన్ని మనం జరిగిద్దాం. ఎవరు కూడా తొందరపడవద్దు, కంగారు పడవద్దు. అయ్యా మాకు కూడా క్యాండిల్స్ ఇవ్వండి. మహేష్ బాబు గారు ఈ సమయంలో మొట్టమొదటి క్యాండిల్ని సమయంలో మనం వెలిగిద్దాం. మొట్టమొదటిగా సేవకురాలు ఇద్దరు కూడా కలిసి మొదటి క్యాండిల్ వెలిగిస్తారు. సువర్ణమ్మ గారు అలాగే సుజాతమ్మ గారు ప్రార్థన చేసి కార్యక్రమాలను వారు మొదటి క్యాండిల్ వెలిగిస్తారు. కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఎవరు కూడా మాట్లాడద్దు ప్లీజ్. నామకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలోనైనా క్రిస్మస్ ఆరాధన నీ మహిమకరంగా జరగడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఈ లోకమునికి నా ప్రభా వెలుగై ఉన్నారు తండ్రి. నాయన ఆ వెలుగులోనైనా మేమందరం ప్రకాశించేటటువంటి కృపను మాకు దయచేయమని, ఈ కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మొదటి క్యాండిల్ని వెలిగిస్తారు.